ఈ నిరీక్షణ ఎంతకాలం? ఈరోజు ఎలాగైనా సరే నా మనసులోని మాట రాశికి చెప్పాలి. హాయ్ ఫ్రెండ్, నిరీక్షణ అంటున్నావు, ఎవరి కోసం ఈ ఎదురు చూపులు? ఓ మీరా, ఎదురు చూపులే నా కలల సుందరి కోసం. హబ్బో, ఎవరండి ఆ అదృష్టవంతురాలు? ఆమె నా జీవితం, ఆమె నా ప్రాణం, ఆమె నా సర్వస్వం. ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు, నాకు పరిచయమూ చేయలేదు. ఆ దేవత ఎవరో కాదు, మీరే. ప్రేమ్, ఏంటి మాట్లాడుతుంది? ఇది కళ కాదు కదా? లేదు రాశి, కలలాంటి నిజం. నిన్ను కాలేజీలో మొదటిసారి చూసినప్పుడే నా గుండెల్లో నీ రూపాన్ని ప్రతిష్ఠించుకున్నాను. నీతో చెప్పలేక మొదలు పడ్డాను. ఫ్రెండ్, నేను అంతే. మొదటిసారి చూడగానే నాకు ఏదో తెలియని అనుభూతి కలిగింది. కానీ అది ఇలా ప్రేమగా మారుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఐ లవ్ యూ ప్రేమ్. ఐ లవ్ యూ టు రాశి. ఐ లవ్ యూ ప్రేమ్. ఆకాశం పైనున్నది, కిందేమో నేలున్నది, నడి మధ్య స్వర్గంలోకి అనుమతించవా? ఊసి జమ్మిడి పూల జంగిడి మా తాత నాకు నేర్పినాడులే. ఓరి 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 సింహాద్రి, నీ ఊపు చూస్తే ఉడికిపోదు నా బాడీ. ఆపు 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 అమ్మాడి, నీ దెబ్బ చూస్తే కురుకురాగే గుమ్మాడి.
ముంబై వడ్డాణం పెడతా అరిటాల గాజులు పెడతా మరకోడి పెట్టని పిల్ల రుణీయవా అట్టబూరెడు ఆశ బారెడు కట్టి పెట్టబమ్మ ఊకదప్పుడు సింహాద్రి ఇంగులాగా దోచుకొరనాది సింగమలై సింహాద్రి ఇంగులాగా దోచుకొరనాది మలయాళ పత్రమేసి పిల్లగా ఒక్కళ్ళు దించుతార బుల్లిగా ఒక్కచ్చి పోజులెట్టి పిల్లగా పోజేస్తూ తెలుసుతార బుల్లిగా అమ్ముకుట్టి కవ్వించమాకే కన్ను కొట్టి చేను పట్టి వెన్ను తట్టి చేత పెట్టమాకే సొక్కు తొట్టి జింగిజా 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 శవనే ప్రేమదాస్ గారు, శవనే మిమ్మల్ని ఏంటండి ఇలా పట్టపగలో కళ్ళు కంటే మినలేక క్లాస్కి వెళ్ళేది ఏమైనా ఉందా? కలలే కంటున్నాను. ఆ కలలో కూడా నువ్వే వచ్చి పిచ్చి పిచ్చిగా ఏదేదో చేస్తున్నావు. మిస్టర్ ప్రేమ్, వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్? నిజం రాసి బుక్ చూసినా డ్రైవింగ్ చేసినా నా ప్రతి కదలికలో నీ రూపమే కదలాడుతుంది. ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పవా? మిస్టర్ ప్రేమదాస్, ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో ఎవరిలో పుడుతుందో ఎవరికి తెలీదు. అయినా నీలాంటి వీధి రౌడీకి పుట్టేది ప్రేమ కాదు, వ్యామోహం, కామదాహం. లేదు రాసి లేదు, నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను. అవునా? హబ్బచా, ఇప్పటికీ మాట ఈ కొనదంలో ఎంతమంది అమ్మాయిల దగ్గర చెప్పుంటావు చెప్పు. అయినా నాకు నువ్వంటే ఇష్టం లేదు, నీ మీద ప్రేమ లేదు. మర్యాదగా నా దారి కట్టు తప్పకుండా నేను వెళ్తాను. నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను రాసి. నీకోసం ఏం చేయమంటావు చెప్పు? నా ప్రేమను ఎలా రుజువు చేయమంటావు? అదిగో ఆ బిల్డింగ్ మంచి దూకమంటావా, లేక ఆ కార్ కింద పడి చావమంటావా? చెప్పు రాసి. నువ్వు కాదంటే పిచ్చివాడిని అయిపోతాను. ఒకే ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పవా? ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. నాకు నువ్వంటే ఇష్టం లేదు, నీ మీద ప్రేమ లేదు. బాగా ఆలోచించుకో. ఇప్పటికిప్పుడు చెప్పకపోయినా పర్వాలేదు, బాగా ఆలోచించుకొని చెప్పు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నాకు దక్కని లేదు, వేరెవ్వరికి దక్కనివ్వను. వస్తా. మై ఫుట్. ఏమండి ఎవరండి ఇంట్లో? ఏమండి వాట్ నాన్సెన్స్ యు టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ అడుక్కునేలా కనబడుతున్నానా? సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే లేదండి, ఐదుగురు మహారాజులు ఉన్నారు. చేతిలో సూట్ కేసు, భుజాన బ్యాగ్, ఎక్స్ప్రెస్ టోపీ, కళ్ళ అద్దాలు, ఈ రూపంలో అచ్చం గుబురిసి పేసు. ఇంకా నాయో వీధి కుక్కల వల్ల ఎంతవరకు ఖర్చాయి వేసేసాడు. అసలు నేనంటే ఏమనుకున్నావు? నేను పుట్టగానే నా చూసి ఏం చూసి? అదేనయ్యా, జాతక చక్రం చూసి ఇతను గొప్ప కళాకారుడు, నటనలో మంచి పాండిత్యం గలవాడు చెప్పారు. అంతెందుకు మొన్న రాజమౌళి, రాయబోడి శ్రీను, రాఘవేంద్రరావు గారు నన్ను సినిమాలోకి రమ్మన్నారు. నేనే రానన్నాను. బాబు అది కాదయ్యా, సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాఘవేంద్రరావు గారు నన్ను సినిమాలోకి, వాళ్ళు మంచి సినిమా, జూనియర్ ఎన్టీఆర్ నన్ను సినిమాలోకి రమ్మన్నారు. ప్రభాసు వీళ్ళందరూ ఉన్నారు కదా,
కదా. ఉన్నారయ్యా, వాళ్ళకే కళాకారులు వయసులో ఉన్నారు. మరి అదేనయ్యా, వాళ్ళ నోట్లో దుమ్ము కొట్టడం ఎందుకని నేనే సినిమాలోకి రానన్నాను. ఎంతటి దయగల హృదయం, ఎంతటి దయా హృదయం. ఎవ్వరే కొట్టేసుకుని ఆడటం వేరా. సరే కానీ వేయగాని బిల్లు. అదేనయ్యా మీ అయ్యగారు. మా అయ్యగారు ఎవరు? ఇంతకీ నీకు జీతం ఎంత? 2 పూట్ల భోజనం పెడతారా? 3 పూట్ల భోజనం పెడతారా? 2 పూట్ల భోజనం పెట్టి జీతం ఎంత ఇస్తారు? 3 పూట్ల భోజనం పెట్టి జీతం ఎంత ఇస్తారు? 2 పూటలు ఏంటి, 3 పూటలు ఏంటి, భోజనం ఏంటి, అయ్యగారేంటి? ఒరే నువ్వు మాట్లాడి ఒక ముక్క అర్థం కావట్లేదురా. నేను మాత్రం నీకు 500 ఇస్తాను నెలకి. ఇంటి పని చేయాలి, వంట పని చేయాలి, ఇంట్లో పనులన్నీ చేయాలి. నేను మాత్రం ఒక్క పూటే భోజనం పెడతాను, అది ఉదయం. ఎందుకంటే సద్దన్నం ఉంటుంది కనుక. ఇవన్నీ ఎవరికి బాబు? ఎవరికేంది బాబు? నీకే బాబు. ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు ఇంటర్వ్యూ విషయం మాట్లాడాలి. అరే ఇవన్నీ నాకేనమాట. పిలుస్తా ఉండగానే చివరికి పని మనిషి పోస్ట్ ఇచ్చాను మాట. సెలవు ఇచ్చారయ్యా. నేను ఎప్పుడైనా ఇంతే, ఇట్లా మొక్కలు చూడగానే అట్లా పసిగట్టేస్తాను. సర్లే కానీ మీ అయ్యగారికి పిల్లలు ఎంతమంది? ఆడపిల్లలు ఎంతమంది? మగ పిల్లలు ఎంతమంది? ఎందుకు బాబు లేకపోతావేంటి? సరే కానీ మీ అయ్యగారి భార్య బామ్మలా ఉంటుందా, బొమ్మలా ఉంటుందా, లేకపోతే ఆంటీలా ఉంటుందా? సర్లే నేను ఇవన్నీ ఇంట్లోకి వచ్చినా మాట్లాడుకుందాం కానీ ముందు మీ అయ్యగారిని బిలు, ఇంటర్వ్యూ విషయం మాట్లాడాలి. అయ్యరే ఇందాటి నుంచి రెచ్చిపోతున్నావు. నేనంటే ఎవరు అనుకున్నావురా? ఇంటి యజమాని. ఇంటి యజమానా? సార్ 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 నన్ను క్షమించండి సార్. సర్లే, ఇంట్లో ఉండాలంటే నెలకి 2000 రూపాయలు అత్త ఇవ్వాలి. ముందుగా అడ్వాన్స్ 5,000 చెల్లించాలి. ఎవరండి? నా భార్య. మన భార్యనా? నీ భార్య కాదురా, నా భార్య. అబ్బా 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 అబ్బా, ఏమి అందం, ఏమి కలరు. అదే వద్దంటున్నా. అది కాదు సార్, ఇంటి కలరు, ఇంటి అందం. బల్బులు ఎంత పెద్ద పెద్దయో. ఇదే చూసావు, లోపల చూస్తే మోర్చి పడిపోతావు. సరే డబ్బులు దే. నేనేమో ఎంతరా? 5,000 సార్. నువ్వు ఇచ్చింది ఎంతరా? 2,000 సార్. మిగతా ఎవడిస్తాడు రా? నీ బాబు ఇస్తాడా? నేనే ఇస్తా సార్. వెనక అమ్మాయి వస్తుంది. చూడు రామేశ్వరం, ఇంట్లో ఉండాలంటే ఒక కండిషను. ఉదయం 7 గంటల ఇదే కరెంట్ కట్టు, వాటర్ కట్టు. మరీ 7 గంటలంటే ఎట్ట సార్? సాయంత్రం భోజనం, నైట్ ఏదైనా ఉండాలంటే ఎలాగ సార్? రాత్రి భోజనం మధ్యాహ్నం తిను. ఇంకోటి ఎటనో బాత్రూమ్ ఇద్దరు ఒకటే కాబట్టి ఒకరోజు నీకు, ఒకరోజు మాకు. ఇదెక్కడ రూల్స్ అండి బాబు? స్నానం ఇవ్వాలి కాకపోతే రేపు చేస్తాం, మరి బాత్రూమ్ అంటే ఎలాగండి బాబు? కష్టపడి వెళ్ళాయా, ఇగో నీ డబ్బులు. సార్ 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 ఒక ఐడియా సార్, మనందరం ఒక ఇంట్లో ఉండి శ్రద్ధకిస్తే డబ్బులు చాలా వస్తాయి. చెయ్యి చంపేస్తా.
పద్మావతి గిరిదొస్తున్నావే తగదగ ముద్దొస్తున్నావే పద్మావతి పద్మావతి గిరిదొస్తున్నావే తగదగ ముద్దొస్తున్నావే కళ్ళు మూస్తే పద్మావతి కళ్ళు తెరిస్తే పద్మావతి నీకోసం వెళ్ళొస్తానే కాలినడకన తిరుపతి పద్మావతి 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 గిరిదొస్తున్నావే తగదగ ముద్దొస్తున్నావే అరే పద్మావతి పద్మావతి గిరిదొస్తున్నావే తగదగ ముద్దొస్తున్నావే ఒట్టేసి చెబుతున్నా పద్మావతి నువ్వంటే నాకిష్టం పద్మావతి నా మనసే దోచినావే పద్మావతి నిన్నొదలి ఉండలేనే పద్మావతి నా చూసి కొబ్బలు ముంచగ పద్మావతి నా గుండెల్లో నా దుప్పటి పెట్టగ పద్మావతి అరమెల్లో నా తాళి కట్టి అందానమో నీపతి పద్మావతి వస్తాయి పద్మావతి పద్మావతి గిరిదొస్తున్నావే తగదగ ముద్దొస్తున్నావే అరే పద్మావతి పద్మావతి గిరిదొస్తున్నావే తగదగ ముద్దొస్తున్నావే అందంగా ఉన్నావే పద్మావతి అమ్మమ్మో ఆకలేని పద్మావతి అది కాదు ఇది కాదని పద్మావతి సాకుల్నే చెప్పమాకు పద్మావతి సిరై నిన్నే చుట్టుకుపోతా పద్మావతి పళ్ళంగా ఎత్తుకుపోతా పద్మావతి నువ్వట్లా నవ్వుతుంటే పోతున్నదే నామది పద్మావతి 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 ముద్దొస్తున్నావే తగదగ గిరిదొస్తున్నావే పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నావే తగదగ గిరిదొస్తున్నావే కళ్ళు మూస్తే పద్మావతి కళ్ళు తెరిస్తే పద్మావతి నీకోసం వెళ్ళొస్తానే కాలినడకన తిరుపతి డోంట్ మూవ్. ఎవరు నువ్వు ఏం కావాలి? నేనెవరో చెప్పాలంటే ఈ అందమైన అమ్మాయి ఒక ముద్దివ్వాలి. బాబా ఏం రాసి భయపడ్డావా రాసి? భయమా? నాకా? పోలీస్ ఆఫీసర్ కి కాబోయే భార్యని నేను భయపడతానా? మాటలు బాగానే నేర్చావు. ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాసావు రాసి? ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా రాశాను బాబా. ఇంతకీ వస్తుందంటావా? డెఫినెట్ గా నాకే ఫస్ట్ క్లాస్ వస్తుంది. అవును, ఇంట్లో రామయ్య అంకుల్ కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడు? అదేంటి బాబా, నిన్ను వస్తున్నావని టెలిగ్రామ్ పంపావు కదా, నిన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చారు. హే బాబా, నిన్ను కలవలేదా? లేదు, నా ఫ్రెండ్ సత్తా ఎయిర్పోర్ట్ లో కనిపిస్తే ఇద్దరం మాట్లాడుకుంటూ వచ్చాం. నన్ను మన ఇంటి వద్ద డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. సర్లే పద బాబా, ఎప్పుడు బయలుదేరావో ఏమిటో, స్నానం చేసి భోజనం చేద్దు కానీ. అది సరే గాని బాబా, అక్కడ అసలు టైంకి తింటున్నావా లేదా? ఇలా బక్క చెక్కిపోయావు. నేనెంత లావుగా ఉన్నా నీ కంటికి చిక్కినట్టుగానే కనిపిస్తున్నాను. పో బాబా, నీకు అంతా వేళ కొలంగానే ఉంటుంది. కానీ ఈ 6 నెలలు నిన్ను చూడకుండా ఉండడం నాకు ఎంత కష్టం అనిపించిందో తెలుసా? ఈ 6 నెలలు ఒక్కొక్క యుగం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలా అనిపించింది బాబా. హే రాశి, నేను మాత్రం నిన్ను విడిచి ఎలా ఉండగలను? ఏదో ట్రైనింగ్ తప్పనిసరి వెళ్ళక తప్పలేదు రాశి. బాబా, మళ్ళీ నీ డ్యూటీ అంటూ ఎక్కడికైనా వెళ్తావు. ఈసారి ఎక్కడికి వెళ్ళినా నన్ను కూడా నీతో పట్ట తీసుకొని వెళ్ళు. అంత అవసరం లేదు రాశి, నాకు డ్యూటీ ఈ సిటీలోనే వేశారు. ఎక్కడ నుంచి డ్యూటీకి ఇంటి వద్ద నుండే వెళ్తాను రాశి. అవునా? నిజంగానా? ఎంత మంచి శుభవార్త చెప్పావు బావా. మళ్ళీ డ్యూటీ అంటూ నువ్వు ఏ ఊరు వెళ్తావో అని భయపడిపోయాను. సర్లే, ఈ సామాన్ తీసుకెళ్లి లోపల పెట్టురా రాశి. బావా,
నన్ను జూకి తీసుకెళ్ళవా? అలాగే వెళదాం రాశి. చిన్నప్పటి నుంచి నువ్వు అడిగింది నేను ఏది కాదన్నాను. అలాగే వెళదాం రాశి. బాబు పృథ్వీ, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే ఒక 10 నిమిషాలు అయింది అంకుల్ వచ్చి. ప్రయాణం బాగా జరిగిందా? ఎయిర్పోర్ట్ లో కనిపించలేదండి బాబు. మా ఫ్రెండ్ కనిపిస్తే ఇద్దరం కలిసి వచ్చాం అంకుల్. ట్రైనింగ్ పూర్తయిందా? మళ్ళీ వెళ్ళాలా బాబు? నాకు ట్రైనింగ్ పూర్తయింది అంకుల్. నాకు డ్యూటీ ఈ సిటీలోనే వేశారు. నన్ను ఆశీర్వదించండి అంకుల్. బాబు ఈ రోజు మీ అమ్మ నాన్న ఉన్నట్టే ఎంతో సంతోషపడేవాళ్ళు. నా తల్లిదండ్రులు చంపిన ఆ దుర్మార్గులను పెట్టను అంకుల్, పెట్టను. మీ ఇద్దరికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది బాబు. వచ్చే మాఘ మాసంలో మంచి ముహూర్తం ఉంది. మీ పెళ్లి తప్పకుండా చేస్తాను బాబు. అప్పుడే మా పెళ్ళికి తొందర ఏముంది బాబాయ్? అదేంటమ్మా రాసి, బాబా పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. ఈ సంవత్సరం నీకు ఇంకా చదువు పూర్తయినది. మీ ఇద్దరికి పెళ్లి చేసి నేను తీర్థయాత్ర పోయేస్తానమ్మా. అలాగే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అంకుల్. సరే బాబు, రోహిత్ని కలిసి మంచి ముహూర్తం ఎప్పుడుందో కనుక్కొని వస్తాను బాబు. అలాగే అంకుల్. ఏంటి బావగారికి పెళ్ళి అనగానే బాగా తొందరగా ఉన్నట్టుంది. అంటే పెళ్లికి తొందర నాకే కానీ నీకు లేదన్నమాట. అలాగైతే అంకుల్తో మాట్లాడి మన పెళ్లి 1-2 సంవత్సరాలు వాయిదా వేపిస్తాను అంకుల్. అమ్మ దొంగ. గోదారి గట్టు పైన చిలక ఉంది. గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉంది. చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉంది. ఇదివో హరే రామ చిలక మెలిక మహామహుల కెరుక. నువ్వు మరి లేత గనక నీక తికమక తెలియనికా. గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉందా? చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా? కొట్టొచ్చెట్టుగా అందాలు చూస్తే ఆవేశం వస్తుంది. మోటార్ బైక్స్ లో రైడింగ్ కెలితే మీలలేదండి. ఫ్లాట్ అయ్యేట్టుగా కటింగ్ ఇస్తే ఉత్సాహమేస్తుంది. అచ్చేతనే మగాళ్ళని అన్నయ్యలన మంది. ఆ ప్లేసులో కౌంచుతూ కన్నయ్యలనుకోండి. అయితే హరే రామ చిలక కాదది హరే భామ చిలక. మీ గది వడ్డించింది చురక నాకిగా దొరికెను మీ పిలక. గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉందా? చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా?
సుజి పెదవులే కష్టాలను పడితే మా గుండె చెరువవుతి. ఎన్నో బుక్స్ తో కాలేజ్ కెళితే మీ లుక్స్ ఏంటండి? చిన్ని చేతులే లగేజ్ మోస్తే మా కన్ను ఎరుపవుతి. ట్రాఫిక్ లో కావాలని తాకిళ్ళు ఏంటండి? కాపాడుతూ ఉంటామనే హామీలు అనుకోండి. అయితే హరే రామ చిలక కాకది హరే బామ్మ చిలక, నాకది భలే తెలుసు గనక మెలికకి తొలగించా బురగా. గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉందా? చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా? అయితే హరే రామ చిలక కాకది హరే బామ్మ చిలక, మీ గది వటించింది చురక, నాకిక దొరికెను మీ పిలక. సార్ ఆ ఎస్ఐ మన గోడంపై రైడింగ్ చేసి నన్ను తరుముకుంటూ వస్తున్నాడు సార్. వాడు కొత్తగా వచ్చిన ఎస్ఐ సార్, చెప్పినా వినే రకం కాదు. ఇవి రానా గోడౌన్స్ అని చెప్పావా? సరే నువ్వు లోనికెళ్ళు, ఆ ఇన్స్పెక్టర్ తో నేను మాట్లాడతాను. డోంట్ మూవ్, సరెండర్ అయిపో, లేదా పెట్టాన్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తాను. మిస్టర్ ఇన్స్పెక్టర్, ఈ రానా సామ్రాజ్యంలో అడుగుపెట్టి ఈ రానా మనిషి పైన పిస్టల్ గురిపెట్టావు. ఏం బ్రతకాలని లేదా? విజయ్ నువ్వు లోనికెళ్ళు. అలాగే అన్నా. మిస్టర్ రానా, నేరం చేయడం కన్నా నేరస్తునికి ఆశ్రమం ఉండడం ఇంకా పెద్ద నేరం. దాని కింద నిన్ను అరెస్ట్ చేయవలసి ఉంటుంది. నన్ను అరెస్ట్ చేయగల పోలీసులు ఇంకా పుట్టలేదు. వాదించగల తెగింపు లాయర్లకు కలగలేదు. శిక్షించగల సాహసం న్యాయమూర్తులకు లేదు. ఆఫ్టర్ ఆల్ ఇన్స్పెక్టర్వే అంతా. ఏదో నలుగురిని కూడగట్టుకొని రౌడీజం సాగిస్తూ ప్రజలను భయపెడుతూ ప్రభుత్వాలను ఆకట్టుకొని రాజకీయ నాయకులతో లాలించబడే ప్రతి అడ్డమైన వాడికి పోలీస్ అంటే విలువ లేకుండా పోయింది. కానీ ఈ పోలీస్ తో పెట్టుకుంటే ఎన్కౌంటర్ అనే పేరుతో ఏరి పారేస్తారు. ఇన్స్పెక్టర్, నా ఎదుట నిలబడి మాట్లాడటానికి మీ డిపార్ట్మెంటే భయపడుతుంది. అలాంటిది నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నేరం చేసిన వాడు మంత్రి కావచ్చు, మాఫియా లీడర్ కావచ్చు, కానీ యాక్ట్ చేయడమే నా డ్యూటీ. స్టేషన్కి ప్రాణాలతో తిరిగి వెళ్ళాలంటే నువ్వు పట్టుకున్న సరుకు వదిలేయి. నీకేం కావాలో కోరుకో. కారులా, బంగ్లాలా, డబ్బా? ఒకవేళ డబ్బు విలువ పడిపోయిందంటే డాలర్లు ఇస్తాను, తీసుకో. ఏం కావాలో కోరుకో. ఏయ్! నువ్వు రౌడీజంతో సంపాదించిన డబ్బుతో ఏమైనా కొనగలవు అనుకుంటున్నావేమో, కానీ నన్ను కొనలేవు. అలాగే ఏమైనా కొనలేవురా. నిన్నేంటి, నీ అబ్బని, నీ తాతని, నీ ముత్తాతని, నీ డిపార్ట్మెంట్ ని కొనగలను. అవసరమైతే నీ హోమ్ డిపార్ట్మెంట్ ని నా వశపరచుకోగలను. డోంట్ టాక్ రబేష్. ఆవేశం నీ గుండెల్లో ఉండవచ్చు, కానీ అధికారం నా చేతిలో ఉందిరా. నీ అధికారం అమాయకుల భాగ్యమని ఉపయోగించు, ఉపయోగపడుతుంది. నాలాంటి వారి మీద ఉపయోగిస్తే నువ్వుండు, డిపార్ట్మెంట్ ఉండదు. ఏం బెదిరిస్తున్నావా రానా? నీ బెదిరింపులకు బెదిరిపోయే పిరికివాడు కాదురా ఈ పృథ్వీ. నీ పొగరు తెచ్చి నీ మెడలు వచ్చి నిన్ను కటకటాల్లో నెట్టడానికి వచ్చిన సింహ కిషోరానిరా. మీరా నాతో సవాలు చేసిన వారు సవాలుగా మారే శ్మశానంలో నిద్రపోతున్నారు. నీలా ప్రగల్భాలు పలికిన వారందరూ అండమాన్ దీవుల్లో అలమటిస్తున్నారా. నువ్వు ఎదుర్కొన్నది చిట్టల కథ కాదు, సింహంతో మర్చిపోతున్నావు. చింతపల్లి అడవులలో కిరీట పొరలతో అలలాడేవాడిని. అదే పెద్ద నడవడికి. నన్ను అరెస్ట్ చేయ
చేయటానికి ఏ అధికారంతో వచ్చా? ఓహో, అలాంటి తెలివి ఉపయోగిస్తామని తెలిసే వారెడితే వచ్చానురా. హలో ఇన్స్పెక్టర్, ఏమిటో తెలుసా? నా పర్సనల్ బెయిల్. నువ్వు ఏ మెజిస్ట్రేట్ దగ్గర నుంచి అరెస్ట్ వారెంట్ తెచ్చావో అదే మెజిస్ట్రేట్ నాకు పర్సనల్ బెయిల్ ఇచ్చాడు. వెలుగు సామ్రాజ్యానికి సూర్యుడు అధిపతి, చీకటి సామ్రాజ్యానికి రాణా అధిపతి. రాణా ప్రతాప్. చక్రవర్తి అయినా మరణించేది మనిషిగానే. ఈ రోజు నా నుండి నువ్వు తప్పించుకోవచ్చు కానీ ఏదో ఒక రోజు నీ అరాచకాలకు, నీ అరాచక రాజకీయాలకు ముగింపు పలుకుతాను. నిన్ను అరెస్ట్ చేస్తాను. నన్ను శిక్షించడానికి భగవంతుడే భయపడుతున్నాడు. అది నీ భ్రమ. ఈ పోలీస్ స్మృతితోనే ఛాలెంజ్ చేస్తున్నావా రౌడీ రాణా? రాణా ప్రతాప్ ఛాలెంజ్! డబుల్ ఛాలెంజ్! రౌడీ రాణా! పోలీస్ స్మృతి! పోలీస్ స్మృతి! సిగ్గుపడక అప్పటి సరసమ్మతి రాక రేపటి విషయం తెలిసాక రాసలీలకే రాయభారమా రాత్రి లకివ్వు కనుక కలికి రామ చిలక
అబ్బా 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 ఏమి అందం ఏమి చందం కాసులు 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 మరి నీకోసం హల్వా మల్లెపూలు తెచ్చాడు ఈ హల్వా తిని ఈ మల్లెపూలు పెట్టుకుంటే నా సావిరంగా ఇక ఈ నైట్ అంతా జాతరే జాతర నీ కక్కుతున్న నా భజనే భజన నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మోయ్ నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మోయ్ నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మోయ్ నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మోయ్ మనసు లాగెత్తంది 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 వయసు ఊగెత్తంది 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 నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లడోయ్ నీ కురచా కోటు చూసి పిల్లడోయ్ నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లడోయ్ నీ కురచా కోటు చూసి పిల్లడోయ్ వలికెత్తంది 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 రో వయసు వలికెత్తంది 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 రో అప్పరాల చెరువులోన అమ్మటు కప్ప పిల్ల పుసకుడితే అమ్మటు ఒళ్ళు చుబ్బు చుబ్బుమంటూ అమ్మటు లబ్బు పుట్టుకొస్తదంట అమ్మటు తిమ్మరాజు రేవు కాడ పిల్లదు కొండ పిల్ల తొడగుడితే పిల్లదు తాటి మట్ట తగులుకొని పిల్లదు తాటలేసి పోతదంట పిల్లదు కోపమేల బాల కొంగు చేరే వేళ కుర్రవాడి స్పీడు చూసుకో నీ జిన్ను పంట చూసి పుల్లమ్మోయ్ నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్ నీ బ్యాగీ ప్యాంటు చూసి పిల్లడోయ్ నీ కురచా కోటు చూసి పిల్లడోయ్ అమ్మడు కొత్త పాట నేర్చుకోవే అమ్మడు మడత పేచి మారుకుంటే అమ్మడు తాడి బొట్టు కట్టి పెడతా అమ్మడు తాళి బొట్టు పోజు పెళ్లి కొడుకు పోజు పక్కనట్టి స్టెప్పులయ్యరా నీ జీను ప్యాంటు చూసి పుల్లమ్మోయ్ నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్ నీ జీను ప్యాంటు చూసి పుల్లమ్మోయ్ నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్ మనసు లాగెత్తంది 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 వయసు ఊగెత్తంది 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 నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లడోయ్ నీ కురచా కోటు చూసి పిల్లడోయ్ నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లడోయ్ నీ కురచా కోటు చూసి పిల్లడోయ్ మనకు వలికెత్తంది వలికెత్తంది వలికెత్తంది
గ్లాస్ మంచినీళ్ళు లేవా? అబ్బా కుదిరింది ఆ పాట. ఈరోజు కామేశ్వరం గారు ఇంట్లో లేడు. ఇంక ఈ నైట్ అంతా జాతరే జాతర. ముందు మంచిలు తాగండి. అబ్బా ఇవి మంచినీళ్ళ? మంచినేనండి. కాదు మంచినీళ్ళు కాదు, అమృతం. నీ చెయ్యి తగలగానే మంచినీళ్ళు కూడా అమృతంలా మారినాయి. మారతాయి. ఈ ఎవరిని చెబితే తొందరపడబాకరా. ఏంటి కాసులు అటు తిరిగి మాట్లాడుతున్నావు? ఏం లేదండి, చీర బాగుందా అంటున్నా. ఆహా ఈ చీరలో నువ్వు శ్రీదేవి లాగా ఉండావే. అబ్బా ఊరుకోండి, చీర నగిలిపోతుంది. ఏంటి చీర నలుగుతుందా? అయితే ఎప్పవే, ఇది కాకపోతే 100 చీరలు కొంటా. అబ్బా ఊరుకోండి, మా వాడు టైం అయింది. అసలు వస్తే పిచ్చిదానా, ఈరోజు మీ ఆయనకి స్టేషన్ లో నైట్ డ్యూటీ చేశారు. ఇక ఈ నైట్ అంతా మనకి జాతరే జాతర. అబ్బా ఆగండి, మరీ ఎంత తొందర అయితే ఎట్లా అండి? ఊరికి నేను రంది ఎక్కువ రసం తక్కువ అని. ఇక్కడ ఎందుకు బెటర్కి వెళ్దాం, అక్కడ చూపిస్తున్నా ప్రతాపం. లేట్ ఎందుకే? పద పద పద. కక్కుతున్న నా కమండలో నీ మొహాన్ని శ్రీదేవి కావాలంటరా? అయ్యో వద్దయ్యో వద్దయ్యో, శ్రీదేవి ఎవరయ్యా? వద్దయ్యా. ఎప్పుడైనా నేను టైం ఇంట్లోకి వస్తే అర్థమైందా? అర్థమైందా? ఇటు కాదు అటు ఎన్నో అక్కడ పిల్లలు అంత అవసరం నీకు? తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ, తాకిస్తే సితారా శృంగార శుభ్రతారా, తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ, పంచలన చెరుకోన కోరికల తీరానా, తెలుపే ప్రియం ప్రియం ప్రతిమి తపన
కొంచెం అది అడిగను మరి కొంచెం తెల్ల పొలని చీర జారుతున్నది సందెవేళ ప్రియ వనిత చీర మాడతా చక్క చేసి ఒక్కటావనా మీద పడనా నీ గడవనా అన్ని రగిలే గులాబివే మగ నుడి సభకే జవాబువే శోభనాల బాల ముందుంది ఇంకా చాలా తెల్ల పొలని చీర జారుతున్నది సందెవేళ తాకితే సితారా శృంగార శుభ్రతారా నమస్తే ఇన్స్పెక్టర్ సాబ్. నమస్తే. మీరు ఈ ప్రజాస్వామ్యంలో ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థకు మూల విరాట్లో నా పేరు దాస్, భగవాన్ దాస్. వీడు నా తమ్ముడు కాళిదాస్. ఐ సీ. అయితే ఎక్కడికెందుకు వచ్చారు మరి? ప్రేమ్ దాస్ ఎందుకు అరెస్ట్ చేశారంట? అవును, అరెస్ట్ చేశానురా. రాత్రి ఏదో పార్టీకి వెళ్ళొస్తుంటే అరెస్ట్ చేసామని విన్నాను. బహుశా మా గురించి తెలియక అరెస్ట్ చేసి ఉంటారు సార్. లేదు, మీ తమ్ముడని తెలిసే అరెస్ట్ చేశానురా. ఇన్స్పెక్టర్, ఎంత ధైర్యం నీకు? మా తమ్ముడని తెలిసి అరెస్ట్ చేస్తావా? ఆవేశపడకు, ఈ ఏరియాకి కొత్త కదా, మన గురించి తెలియక పాపం అరెస్ట్ చేసుంటాడు. మర్యాదగా ప్రేమరాజుని చెయ్యి. నేను వదిలిపెట్టడానికి మీ తమ్ముణ్ణి నా సరదా కోసం పట్టుకోలేదు. స్మగుల్స్ చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. తెచ్చారా ఫైలు? ఆపండ్రా మీ నవ్వులు. అదెలా ఉంటుంది? మర్యాదగా ప్రేమదాసుని రిలీజ్ చేయి, లేకపోతే నీ పేరు పోలీసు రికార్డుల్లో కీర్తిశేషుడిగా మిగిలిపోతుంది. ఒకప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండేదని ఈ జనం చెప్పుకుంటూ ఉంటారు. స్టేషన్లో రౌడీలకు కుర్చీలుండవు, సెల్లులు మాత్రమే ఉంటాయి. ఏంట్రా పిలుపు? ఎరగదీస్తారా? ఆవేశపడకు. ఈ పోలీస్ స్టేషన్ నీదని తెగ రచ్చిపోతున్నావేమో. ఒక్కసారి ఇంటికొచ్చి చూడరా. ఏ ఏరియాకి రమ్మంటారు? ఏ సెంటర్కి రమ్మంటారు? మీ ఇష్టం. ఎనీ టైం ఎక్కడికైనా వస్తాను. సింగిల్ హ్యాండ్ తో లేపేస్తాను. నేను యూనిఫామ్ వేస్తేనే పోలీసుని రా. అది తీస్తే నీకన్నా పెద్ద రౌడీని. ఇన్నాళ్ళు పెద్ద
నుండి సీఎం వరకు, సీఎం దగ్గర నుండి పిఎం వరకు మా కన్ను సైకిల్లో నడుస్తారా? చట్టాన్ని ఒక గుప్పెట్లో, న్యాయాన్ని మరో గుప్పెట్లో, రౌడీజాన్ని మా పాదాల కింద, రాజకీయాన్ని మా పాదాల కింద మప్పుకున్నా రాజకీయ సూత్రధారుడా. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్, నువ్వు మమ్మల్ని ఏం చేయగలవు? పదవిలో ఉన్నవాడికి, పదవిలో లేని వాడికి, పొలిటికల్ పవర్ ఉన్నవాడికి, లేని వాడికి పోలీస్ అంటే అలుసేరా. కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్. ఏదో కాకి యూనిఫామ్ వేసినంత మాత్రాన సింహంలా రచ్చిపోకు. మా ఇంటి ముందు గేటు దగ్గర వాచ్మెన్ కూడా యూనిఫామ్ వేస్తాడు, అంత మాత్రాన సింహం అయిపోతాడా? మర్యాదగా ప్రేమదాసుని రిలీజ్ చేయి. లేదంటే లేదంటే ఏం చేస్తారా? ఏం చేస్తారా? పీకుతారా నా పోలీస్ ఉద్యోగాన్ని? రేయ్, మేము తలుచుకుంటే ఇక పీకటాలు లాకటాలు ఉండవురా. తీయటాలు ఏకంగా మెడ మీద తలకాయలు తీయటాలు. ఏంట్రా మీరు తీసేది? మీరు తీసేది నా తలను కాదు కదా, నా తలలో ఉన్న వెంట్రుకను కూడా పీకలేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు మీ తమ్ముడిని న్యాయస్థానానికి తీసుకువెళ్తున్నాను. మీకు మీసం రోషం ఉంటే మీరు మీ తల్లి చనిబారు తాగిన మగాళ్ళైతే మీరు చట్టబద్ధంగా ఎదుర్కోండి, మీ తమ్ముడిని రక్షించుకోండి. అవుట్, గెట్ అవుట్. ప్రేమదాస్ ఎందుకు అరెస్ట్ చేసావు? సార్, స్మగుల్ చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను సార్. ఈ నగరంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారిని అరెస్ట్ చేసే ముందు వెనక ముందు ఆలోచించాలి. రామేశ్వరం, నువ్వు వెళ్ళి ప్రేమదాస్ విడుదల సార్ అది కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. చూడు పృథ్వీ, నువ్వు ఈ డ్యూటీలోకి కొత్తగా చేరావు. ఈ నగరంలో ఎటువంటి వాళ్ళో నీకు తెలీదు. సార్ మీరు వెళ్ళండి. రేయ్ ఇన్స్పెక్టర్, ఏంట్రా తెగ రచ్చిపోతున్నావు? మేసం రోషం ఉంటే నా తమ్ముడిని విడిపించుకెళ్ళమన్నావు కదరా. చూడు, న్యాయాన్ని పోలీస్ స్టేషన్ మెట్లుపై సమాధి చేసి నా తమ్ముడిని నిర్దోషిగా విడుదల చేసి తీసుకొని వెళ్తున్నా. ఏం చేస్తావురా? నీ దిక్కున్న సాటి చెప్పుకోరా. చూడు వైజాగ్, ఈ మధ్య పోలీసులు సినిమాలు చూసి హీరోలా ఫీల్ అవుతున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు. చూడమ్మా, నీతిని తింటాను, నిజాయితీని తాగుతానని దెబ్బదాలు చేయకు. పోస్ట్ మార్టంలో యాక్సిడెంటల్ రిపోర్ట్ తయారు చేస్తారు. వస్తా. ఏయ్, పోండ్రా పోండ్రా, నీట్గా మీరు కూర్చొని రాయాలరా. ఎందుకు సార్ రౌడీలకు గూండాలకు భయపడుతూ ఈ ఉద్యోగం చేశాకంటే రిజైన్ చేసి డిపార్ట్మెంట్ పరువు కాపాడండి సార్. అలాంటి పోలీసులే ఇలాంటి రౌడీలకు గూండాలకు మగలర్లకు భయపడుతుంటే సామాన్య ప్రజలు భయపడటంలో ఆశ్చర్యం లేదు సార్, ఆశ్చర్యం లేదు సార్. ఇలా పోలీసులు, డాక్టర్లు, లాయర్లు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా భయపడబట్టే వాళ్ళ అరాచకాలకు, అక్రమాలకు అర్థం లేకుండా పోతుంది. ఈ సిటీలో గజానికి ఒక రౌడీ షీటర్ పుట్టుకొస్తున్నాడు సార్. ఈ రోజు నా నుండి వీళ్ళని తప్పించవచ్చు కానీ న్యాయం నుండి శాశ్వతంగా తప్పించలేరు సార్.